ఫేస్బుక్లో లైవ్ కార్యక్రమాన్ని వీక్షించే ప్రతి ఒక్క సహోదరి సహోదరునకు, అలాగే ప్రతి స్నేహితునికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు దేవుని యొక్క కృప వలన మనకు దేవుని యొక్క వాక్యంలో ఉండేటువంటి ఎన్నో గొప్ప సంగతులను ఈ లైవ్ కార్యక్రమం ద్వారా తెలుసుకునేటువంటి ఒక అవకాశం వచ్చింది. దాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే షేక్ మీరా గారు ఫేస్బుక్ లైవ్ ద్వారా ప్రత్యేకంగా వందనాలు. మరి 1980లలో మా నాన్నగారితో కలిసి కువైట్ దేశంలో ఎంతో గొప్ప దేవుని సేవ చేయడంలో ఎంతో మంచి పాత్రను ఆయన పోషించారు. ఆయన ఫేస్బుక్ లైవ్లో ఉండడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. వందనాలండి. అలాగే నేను ఈ కరోనా లాక్డౌన్ ప్రారంభమైన దగ్గర నుంచి నేను ఫేస్బుక్ లైవ్ ద్వారా వాక్యం తెలియజేస్తూ ఉన్నాను. మరి కొంతమంది ప్రతిరోజు ఈ లైవ్లో మరి వీక్షిస్తూ నన్ను ప్రోత్సహిస్తూ, దేవుని సేవ విషయమై నన్ను ప్రోత్సహిస్తూ, ప్రార్థనల ద్వారా నాకు ఎంతో సహాయంగా ఉంటున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు నేను తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి ఈరోజు మనకు ఇవ్వబడినటువంటి అవకాశాన్ని బట్టి మనము దేవుని యొక్క వాక్యంలో మనం ఈరోజు ముందుకెళ్ళబోతూ ఉన్నాం. మరి ప్రత్యేకించి ఈ లోకంలో మనము దేవుని రాజ్యంలోనికి తిరిగి జన్మించడానికి బాప్తిస్మం అనేటువంటిది కూడా ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమం అయి ఉంది. సో ఈ బాప్తిస్మం గురించి పరిశుద్ధమైనటువంటి లేఖనాల ద్వారా కొన్ని ముఖ్యమైన విశేషాలు ఈరోజు దేవుడు మనకు ఈ లైవ్ కార్యక్రమంలో దయచేయాలని నేను దేవుణ్ణి ఎంతగానో కోరుకుంటూ ఉన్నాను. అయితే ఈ కార్యక్రమము మనము చిన్న ప్రార్థన ద్వారా ప్రారంభించుకుందాం. కృప కలిగిన మా ప్రియమైన తండ్రి, మీరు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఫేస్బుక్ లైవ్ కార్యక్రమంలో చూస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించగలరని, మరి ముఖ్యముగా బాప్తిస్మం గురించినటువంటి ఆలోచన మేము చేస్తూ ఉండగా మీ పరిశుద్ధాత్మ సహాయం మాకు దయచేస్తారని, ప్రతిదీ పరిశుద్ధ గ్రంథంలో నుంచి మేము ఆలోచించడానికి మాకు స్వస్థ బుద్ధిని దయచేస్తారని, అదే సందర్భంలో మరి కార్యక్రమము ఇంకా బాప్తిస్మం విషయమై సందిగ్ధంలో సందేహాలతో ఉన్న ఎందరికో మరి పరిశుద్ధ లేఖనానుసారమైనటువంటి వివరణ ఈ కార్యక్రమం ద్వారా ఇచ్చినట్లు, మీకు మహిమకరంగా ఈ కార్యక్రమం జరిగించినట్లు ప్రభువా మమ్మల్ని దీవించి ఆశీర్వదించి కనికరిస్తారని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మరి ఫస్ట్ టైం ఈ లైవ్ కార్యక్రమంలో నేను కరోనా లాక్డౌన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి నేను లైవ్ చేస్తున్నాను. మరి ఫస్ట్ టైం మా మేనత్ గారు కూడా లైవ్లోకి వచ్చారు. మరి ఆమెను బట్టి కూడా నేను ఎంతో ఆనందిస్తూ ఉన్నాను. దేవునికి వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమంలో మనం దేవుణ్ణి సహాయం కొరకు అడగడం జరిగింది. అలాగే దేవుని యొక్క స్తుతి గీతాలు మనము పాడుకుంటూ ఉండగా దేవుని యొక్క పరిశుద్ధాత్మ సహాయము మనకు తప్పనిసరిగా లభిస్తుంది. మరి పరిశుద్ధాత్మతో మనల్ని లింక్ చేసి పెట్టేటువంటిది మరి దేవుని యొక్క వాక్యము. దేవుని వాక్యమును మనం ధ్యానిస్తూ ఉండగా, దేవుని వాక్యమును పాటల ద్వారా మనము ఆలోచనలోనికి తెచ్చుకుంటూ ఉండగా పరిశుద్ధాత్మ సహాయము మనకు తప్పకుండా ఉంటుంది. అందువలన నీ వాక్యమే నన్ను బ్రతికించెను అనేటువంటి పాట పాడుకుందాం. నీ వాక్యమే నన్ను బ్రతికించెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నన్ను విడిపించెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నన్ను విడిపించెను. కృపాశక్తి దయాశక్తి సంపన్నుడా
వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపన్నుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతల గల భూమిపై నన్ను నిలిపెను. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతల గల భూమిపై నన్ను నిలిపెను. నా పాదములకు దీపమాయెను, నా పాదములకు దీపమాయెను. సత్యమైన మార్గమున నడుపుచుండెను, సత్యమైన మార్గమున నడుపుచుండెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నన్ను విడిపించెను. పాల వంటిది జుంటి తేనె వంటిది నా జిహ్వకు మహామధురమైనది. పాల వంటిది జుంటి తేనె వంటిది నా జిహ్వకు మహామధురమైనది. మేలిమి బంగారు కన్న మిన్నయైనది, మేలిమి బంగారు కన్న మిన్నయైనది. రత్నరాసుల కన్నా కోరదగినది, రత్నరాసుల కన్నా కోరదగినది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నన్ను విడిపించెను. కృపాశక్తి దయాశక్తి సంపన్నుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపన్నుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. మరి దేవుణ్ణి మహింపరచడానికి ఆయన యొక్క వాక్యము మన జీవితాల్లో కలిగి ఉన్నటువంటి ప్రాశస్త్యతను మనము తెలుసుకోవడానికి ఈ పాట మనకు ఎంతగానో ఉపకరిస్తుంది. అందును బట్టి దేవునికి మనం వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. మరి ఈరోజు ప్రజెంటు వాతావరణం చూసినట్లయితే ఎందరో తమ ఉద్యోగాలు చేయలేనటువంటి స్థితిలో ఉన్నారు. మరి ఎందరో తమ వ్యాపారాలు ఏవి కొనసాగించుకోలేనటువంటి స్థితిలో ఉన్నారు. మరి ఈ కారణం చేత ఈరోజు ఎందరో ఏ ఆదాయము లేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. మరి ఎన్నో హాస్పిటల్స్ మూతపడిపోయి ఉన్నాయి. డాక్టర్సు ఎంతోమంది బయటకు వచ్చి పనిచేయడానికి కూడా భయంతో ఉన్నటువంటి పరిస్థితి నేడు మనం చూస్తూ ఉన్నాం. ఇటువంటి భయానకమైనటువంటి స్థితి, అంటే మరణాన్ని గూర్చినటువంటి భయానకమైన స్థితి నేడు ప్రపంచవ్యాప్తంగా అలుముకొని ఉంది. మరి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మరణాలు తీసుకుంటే 2,92,913 మంది చనిపోయి ఉన్నారు. అంటే మనకు తెలిసి రికార్డ్స్ ప్రకారం, తెలియకుండా ఇంకెంతమంది చనిపోయారో మనకు తెలియదు. అంటే దాదాపుగా 3 లక్షల మంది ఈ వైరస్ చేత ఈరోజు చంపబడినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనుషులు ఈరోజు మరణానికి ఎంతో భయపడుతూ ఉన్నారు. ఈ యొక్క కరోనా వైరస్ అనేటువంటిది అది అటాక్ అయితే మనం తిరిగి కోలుకోగలమా, లేక మరణంలోనికి వెళ్ళిపోవాలా అనేటువంటి ఎంతో భయానకమైనటువంటి పరిస్థితిలో ఈరోజు ప్రపంచమంతా కూడా భయపడేటువంటి ఈ క్షణంలో మరి ఈ పాట నిజంగా పరలోకానికి అర్హత కానీ మనం సంపాదించినట్లయితే మరణము మనకు లాభం అవుతుంది, చావు అయితే నాకు లాభము అని అపొస్తలుడైన పౌలు భావించాడు. అంటే ఆయన ఎందుకు అలా భావించాడంటే మరణం ఎప్పుడు వచ్చినా నాకు లాభమే అనుకున్నాడు ఆయన. అటువంటి ఒక నిరీక్షణ మనకు కూడా ఉన్నట్లయితే మరి మనము ఇలాంటి సంతోష గీతాన్ని హ్యాపీగా పాడుకుంటాం. ఎందుకంటే మనం ఆల్రెడీ పరలోకానికి అర్హత సంపాదించామనే ఒక నమ్మకం మనకుంది. కాబట్టి పరలోకము నా నిరీక్షణ, కాబట్టి మరణం నాకు లాభకరమే అని పౌలులాగా భావిస్తూ మరి ఎంతో ఆనందంగా ఈ కీర్తన మనం పాడుకోగలం. మరి ఆ కీర్తన చూడండి.
పరలోకము నా దేశము, పరదేశినే నీలా మాయలోకమే గదా. యాత్రికుడను నేను, యాత్రికుడను, పరలోకము నా దేశము, పరదేశినే నీలా మాయలోకమే గదా. యాత్రికుడను నేను, యాత్రికుడను, ఎంతో అందమైనది పరలోకము, అసమానమైనది నా దేశము. ఎంతో అందమైనది పరలోకము, అసమానమైనది నా దేశము. ఎల్లప్పుడూ విశ్వాసముతో యాత్రను సాగింతును, ఎల్లప్పుడూ విశ్వాసముతో యాత్రను సాగింతును, పరలోకము నా దేశము, పరదేశినే నీలా మాయలోకమే గదా. యాత్రికుడను నేను, యాత్రికుడను, దూతలు పాడుచుందురు పరమందున, దివారాత్రములందు పాడుచుందురు, దూతలు పాడుచుందురు పరమందున, దివారాత్రములందు పాడుచుందురు. పవనుని చూచి నేను హర్షింతును నిత్యము, పవనుని చూచి నేను హర్షింతును నిత్యము, పరలోకము నా దేశము, పరదేశినే నీలా మాయలోకమే గదా. యాత్రికుడను నేను, యాత్రికుడను, రక్షకుని చెంతకు ఎప్పుడెగెదన్, వీక్షించేదానెప్పుడు నాదు ప్రియుని, రక్షకుని చెంతకు ఎప్పుడెగెదన్, వీక్షించేదానెప్పుడు నాదు ప్రియుని. కాంక్షించేద నా మదిలో ఆయన చెంతనుండ, కాంక్షించేద నా మదిలో ఆయన చెంతనుండ, పరలోకము నా దేశము, పరదేశినే నీలా మాయలోకమే గదా. యాత్రికుడను నేను, యాత్రికుడను, అద్దరికి ఎప్పుడు నేను వెళ్ళేదాన్, ఆగపాడుచున్నది గమ్యస్థానము, అద్దరికి ఎప్పుడు నేను వెళ్ళేదాన్, ఆగపాడుచున్నది గమ్యస్థానము. అచ్చటనే చూచేదను పరిశుద్ధులెల్లరిన్, అచ్చటనే చూచేదను పరిశుద్ధులెల్లరిన్, పరలోకము నా దేశము, పరదేశినే నీలా మాయలోకమే గదా. యాత్రికుడను నేను, యాత్రికుడను, నిత్యానందముండును పరమందున, నీతి సమాధానము ఉండునచ్చట, నిత్యానందముండును పరమందున, నీతి సమాధానము ఉండునచ్చట. పొందేదాను విశ్రాంతిని
శ్రమలన్నీయు వీడి పొందేదను విశ్రాంతిని. శ్రమలన్నీయు వీడి పరలోకము నా దేశము. పరదేశిని నీలా మాయలోకమే గదా. యాత్రికుడను నేను, యాత్రికుడను. మరి మనకందరికీ కూడా ఈ యొక్క యాత్ర దేవుని నుంచి స్టార్ట్ అయింది. దేవుడైన యెహోవా నేలమంటితో నన్ను నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవో అయిన మొదలుగా నరుడు జీవాత్మ అయింది. అంటే మానవుడు ఎవరు అంటే దేవుని డెఫినిషన్ జీవాత్మ. అంటే మట్టితో మొదటి మానవుడిని దేవుడు తయారు చేస్తే ఆ మట్టిలో నుంచి వచ్చిన శరీరాలే నేడు మనం ఉంటున్న ఈ శరీరాలు. కాబట్టి ఈ మట్టిలో ఒక దేవుని స్వరూపంలో, దేవుని పోలికలో, దేవుని నుంచి వచ్చినటువంటి ఆత్మగా ఒక యాత్రను మనం ప్రారంభించాం భూమి మీద. కాబట్టి ఇది మనం గుర్తించాల్సినటువంటి సంగతి. ఈ యాత్రకు మళ్ళీ ముగింపు దేవుని యొక్క సన్నిధిలోనే అయి ఉండాలి. అప్పుడే ఈ యాత్ర యొక్క నిజమైనటువంటి ఆ పని ఏ లక్ష్యం కొరకైతే ఈ యాత్ర ప్రారంభమైందో ఆ లక్ష్యం నెరవేరినట్లు అప్పుడే అవుతుంది. అంటే మనం ఒక విజయవాడకి వెళ్దామని చెన్నైలో బయలుదేరాం అనుకుందాం. మరి మనం చెన్నైలో బయలుదేరితే ఖచ్చితంగా విజయవాడకే చేరాలి. అప్పుడే మనం ప్రారంభించిన ఆ యొక్క యాత్రకి ఒక అర్థం అనేది ఉంటుంది. మనం వేరే చోటుకి వెళ్ళిపోతే ఆ యాత్రకు అర్థం ఉండదు. లక్ష్యానికి చేరుకోవాలి. అందుకే మన పరిశుద్ధ వాక్యంలో కూడా ఏ విధంగా తెలుపబడుతూ ఉంది అని మనం ఆలోచించినట్లయితే, ప్రసంగి గ్రంథం అంతా కూడా అద్భుతమైన సత్యాలతో నిండి ఉన్నది. కాబట్టి ప్రసంగి గ్రంథంలో 12వ అధ్యాయం 7వ వచనంలో, మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవాలి. అంటే ఇది మన భూమి మీద మన శరీరంతో మనం ప్రారంభించినటువంటి యాత్రకి ఒక లక్ష్యం అయితే ఇదన్నమాట. కాబట్టి ఈ లక్ష్యాన్ని మనము గుర్తు చేసుకుని ఎల్లప్పుడూ మనసులో ఉంచుకుంటూ మనము తగినటువంటి జీవితాన్ని ఎన్నుకునే ఈ దిశగా మనం వేసే అడుగుల్లో బాప్తిస్మం అనేది ఒక ప్రధానమైనటువంటిది. అంటే మనం ఏ లక్ష్యంతోనైతే శరీరంలోనికి వచ్చామో ఆ యొక్క లక్ష్యం దిశగా, అంటే మనం శరీరంలోనికి వచ్చింది దేనికంటే శరీరంలో తాత్కాలికంగా కొన్ని రోజులు ఉండి దేవుడు కోరుకున్నటువంటి రూపంగా మన ఆత్మను మార్చి దేవుని సన్నిధిలోనికి మరలా మనము చేరిపోవాలి. ఈ యొక్క లక్ష్యంతో మనము ఈ శరీరంలోనికి రావడం జరిగింది. కాబట్టి ఈ యొక్క లక్ష్యం ఏదైతే మనం ఎంచుకున్నామో ఈ లక్ష్యంలో ఒకానొక ముఖ్యమైనటువంటి మజిలీ ఏంటంటే బాప్తిస్మం. మరి ఈ యొక్క లైవ్ కార్యక్రమంలో మరి మా బావగారు జాన్లీ గారు ఉన్నారు. చాలా సంతోషము. మరి ఈ లైవ్ ద్వారా ఆయనకి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నేను ఈ లైవ్ కార్యక్రమాలు ప్రారంభించినప్పటి నుంచి మరి ప్రతి లైవ్లో ఉంటూ మరి ప్రోత్సాహకంగా సందేశాలు, మెసేజ్లు ఇస్తున్నటువంటి సహోదరులు విజయ్ కిరణ్ గారికి నా హృదయపూర్వక వందనాలు ఈ లైవ్ ద్వారా తెలియజేసుకుంటున్నాను. చాలా సంతోషము మీరు ఈ లైవ్లో ఉండడం. అలాగే అందరి పేర్లు ఇక్కడ కనబడవు కనుక ప్రతి ఒక్కరికి పేరు పేరు వంతున వేవ్ చేసిన వారి పేర్లు మాత్రం కనిపిస్తూ ఉన్నాయి. అందుకని పేరు పేరు వంతున వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ముఖ్యముగా మరి మా నాన్నగారితో ఎంతో అన్యోన్యంగా ఉంటూ మరి దేవుని వాక్యంలో మంచి తర్ఫీదు పొంది ఆ దేవుని రాజ్య సువార్తను టీవీ ద్వారా, మీడియా ద్వారా ఎన్నో విధాలుగా ప్రపంచానికి తెలియజేస్తున్న దైవజనులు పలివేల మణికుమార్ గారికి లైవ్ ద్వారా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే అనిల్ బాబు గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. అట్లాగే భారత్ భూషణ్ గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి
ఈ దినపు కార్యక్రమంలో మన యాత్ర ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ఎండ్ అవ్వాలి, ఎప్పుడు ఎండ్ అవుతుంది, మరి ఈ యాత్రలో ఒక ముఖ్యమైనటువంటి మజిలీ అయినటువంటి బాప్తిస్మం కూర్చున్నటువంటి కొన్ని మంచి సంగతులు ఈరోజు కార్యక్రమంలో మనము చూడాలని నేను ఎంతగానో ఆశపడుతూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథం నుంచి మనం చూసినట్లయితే దేవుని యొక్క లేఖనాల వెలుగులో, అంటే మన సొంత ఆలోచనలు మన సొంత అర్థాలతో కాకుండా పరిశుద్ధ గ్రంథపు వెలుగులో మనము ఈ యొక్క సబ్జెక్ట్ని మనం ధ్యానం చేసుకుందాం. అంటే అసలు ఈ బాప్తిస్మం అనేటువంటి సబ్జెక్టు ఎందుకు ఆలోచించాలి అంటే, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనము మనం చదువుకున్నట్లయితే, ఆయన అనగా దేవుడు మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండాలని ఇచ్ఛించుచున్నాడు, అంటే కోరుకుంటున్నాడని వాక్యము చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము పొందిన వారై ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అంటే ఇక్కడ ఈరోజు మనము శరీరానికి రక్షణ గురించి హ్యాండ్ శానిటైజర్లు వాడుతున్నామండి. ఎక్కడ బయటకు వెళ్ళి వచ్చినా, కూరగాయలు పట్టుకున్నా, కరెన్సీ పట్టుకున్నా, మన శరీర రక్షణ నిమిత్తం మనం ఏం చేస్తున్నామంటే చేతుల్ని శానిటైజర్తో శుభ్రం చేసుకుంటూ ఉన్నాం. అలాగే వెంటనే వేడివేడి నీళ్లతో శరీరాన్ని రక్షించుకోవడానికి స్నానాలు చేస్తున్నాం. ఎక్కడైనా బయట పనికి వెళ్ళాలనంటే మనకుండా ఇంకొకరికి ఇబ్బంది జరగకుండా, ఇంకొకరి నుండి మనకు అంటుకోకుండా ముఖానికి మాస్కులు ధరిస్తున్నాం. ఇవంతా కూడా మన రక్షణ, శరీర రక్షణ కొరకు మనం వేసుకుంటున్నటువంటి నానా రకాలైనటువంటి రక్షణ చర్యలు ఇవన్నీ శరీరానికి సంబంధించి. అయితే ఇక్కడ మనం వాక్యంలో చదువుకున్న దాన్ని బట్టి ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనంలో, ఈ శరీరము మొదటి మనుషుడైన ఆదాము శరీరము దేవుడు నేల మంటితో ఆయన శరీరాన్ని తయారు చేస్తే, ఆ యొక్క మంటి శరీరము నుంచి తరతరాలుగా వచ్చినటువంటి మట్టి శరీరమే ఇది. అందుకని ఈ శరీరాన్ని మనం ఎన్ని రోజులు, ఎన్ని పరికరాలతో, ఎన్ని విధానాల్లో మనం కాపాడుకోవాలన్నా దేవుడు దీనికి తల్లి గర్భములో పిండముగా ఉండేటప్పుడు రూపకల్పన చేసే ముందే దానికి దినాలెన్నో కూడా ఆయన గ్రంథంలో రాసుకుంటాడంట అని దావీదు తన యొక్క పరిశుద్ధమైనటువంటి గ్రంథంలో తెలియజేశారు. బైబిల్ గ్రంథంలోని కీర్తనల గ్రంథంలో ఈ మాట మనకు అర్థమవుతూ ఉంది. కాబట్టి శరీరానికి దేవుడు ఒక ఆయుష్కాలాన్ని ఇచ్చాడు. దీన్ని మనం మాస్క్తో కాపాడుకున్నా, శానిటైజర్తో కాపాడుకున్నా, సోప్తో కాపాడుకున్నా, బట్టలతో కాపాడుకున్నా, షూతో కాపాడుకున్నా, దేనితో కాపాడుకున్నా ఈ శరీరానికి తల్లి గర్భములో పిండముగా రూపకల్పన జరగక మునిపే ఈ శరీరము ఎప్పుడు ఎండవ్వాలి, ఈ శరీరము ఎప్పుడు మళ్ళీ మట్టిలో మట్టిగా కలిసిపోవాలి అనేటువంటిది ఒక దినాన్ని దేవుడు నిర్ణయించి ఉన్నాడు. దానికి ఒక కాలమును కూడా దేవుడు తయారు చేసి పెట్టేశాడు. కాబట్టి ఆ తండ్రి కాలములను, సమయములను తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు అని పరిశుద్ధ గ్రంథము మనకు తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ మనకు అర్థమయ్యేది ఏమిటి అంటే, ఈ శరీరానికి దేవుడు శుభకాలాన్ని పెట్టాడు, అశుభకాలాన్ని కూడా పెట్టాడు. శుభకాలంలో ఉన్నప్పుడు ఈ శరీరానికి తల్లిదండ్రుల ప్రేమ వల్ల అనేక రకాలైనటువంటి భోజనాలు, అనేక రకాలైనటువంటి వస్త్రాలు, ఇలా ఎన్నో రకాలైనటువంటి సుఖాలు అందజేయబడుతూ ఉంటాయి. తర్వాత భర్త ద్వారా కానీ, భార్య ద్వారా కానీ, పిల్లల ద్వారా కానీ ఎన్నో రకాలైనటువంటి సుఖాలు శుభకాలమందు ఈ శరీరానికి అందజేయబడుతూ ఉంటాయి. కానీ ఒక అశుభకాలం కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడండి. కాబట్టి ఈ అశుభకాలము ఎప్పుడైతే వస్తుందో, ఆ అశుభకాలం వచ్చినప్పుడు ఈ యొక్క శరీరానికి మరణం అనేటువంటిది సంభవిస్తుంది. కాబట్టి మనం ఈ శరీరాన్ని ఎంత గొప్పగా మనం రక్షించుకుందామని మనం ఆశపడినా, కోరుకున్నా, ఈ శరీరానికి ఆ అశుభకాలం వచ్చినప్పుడు ఇది మరణానికి లోనవుతుంది తప్ప దీన్ని మనము కాపాడగలిగినటువంటి అవకాశం లేదు. మరి ఇదే విషయము ప్రసంగి గ్రంథము చూడండి. మరి ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయములో ఈ వచనాలు మనం చదువుకుందాం.
11వ వచనము, మరియు నేను ఆలోచింపగా సూర్యుని క్రింద జరుగుచున్నది నాకు తెలియబడెను. వడిగలవారు పరుగులో గెలవరు, బలము గలవారు యుద్ధమునందు విజయమందరు. జ్ఞానము గలవారికి అన్నము దొరకదు, బుద్ధిమంతులు ఒకటి వలన ఐశ్వర్యం కలుగదు, తెలివి గలవారికి అనుగ్రహం దొరకదు. ఇవన్నీ అదృష్టవశము చేతనే, కాలవశము చేతనే అందరికీ కలుగుచున్నవి. తమ కాలము ఎప్పుడు వచ్చునో నరులు ఎరుగరు. చేపలు బాధకరమైన వలయందు చిక్కుబడినట్లు, పిట్టలు వలలో పట్టుబడినట్లు, అశుభ కాలమున హఠాత్తుగా తమకు చేటు కలుగునప్పుడు వారును చిక్కుపడుదురు. మనకు మరణం అనేటువంటి ఒక అశుభ కాలం కూడా దేవుడు ఈ శరీరాన్ని తల్లి గర్భములో పిండముగా రూపొందించక ముందే దేవుడు అశుభ కాలాన్ని ఈ శరీరానికి ఆయన ఆల్రెడీ తన గ్రంథంలో రాసి పెట్టేశాడు. అందువల్ల అశుభ కాలం వచ్చినప్పుడు అది ఎట్లా ఉంటుంది అని అంటే, చేపలు బాధకరమైన వలయందు చిక్కుబడినట్లు మరణంలో ఈ శరీరము చిక్కుబడుతుంది. ఈ శరీరము తర్వాత మట్టిగా కలిసిపోతుంది. శరీరాన్ని కాపాడుకోవడానికి మనం ఎన్నో జాగ్రత్తలు తీసుకోవడం మంచిదే, కానీ ఈ శరీరంలో ఒక ముఖ్యమైనటువంటి దేవుని పని కొరకు వచ్చిన ఆత్మను రక్షించుకోవడం ఇంకా ముఖ్యమైనటువంటి పని. శరీరాన్ని రక్షించుకోవడం ముఖ్యమైన పని. శరీరంలో ఉన్నటువంటి శాశ్వతమైన దేవుని స్వరూపంలో, దేవుని పోలికలో తయారు చేయబడి దేవునిలో నుంచి వచ్చినటువంటి ఈ ఆత్మను రక్షించుకోవడం ఇంకా ముఖ్యమైనటువంటి పని. ఈ విషయాన్ని గురించి ఆలోచించే వాళ్ళు ప్రపంచంలో తక్కువగా ఉన్నారండి. శరీరాన్ని ఎలా కాపాడుకోవాలి, శరీరానికి వచ్చే ఆపదలేవి, శరీరానికి వచ్చే ఇబ్బందులేవి, శరీరాన్ని ఎలా కాపాడుకోవాలని తెలియజేసే వాళ్ళు ప్రపంచమంతటా ఉన్నారు. కానీ అశాశ్వతమైన, ఏనాటికైనా అదృశ్యమైపోయేటువంటి ఈ శరీరములో దేవునిలో నుంచి వచ్చి దేవుని దగ్గరకు మళ్ళీ వెళ్ళాలనేటువంటి పని కలిగినటువంటి ఆత్మను గూర్చి, ఆత్మ యొక్క రక్షణను గూర్చి ఆలోచించే వాళ్ళు ఈ ప్రపంచంలో చాలా కొద్ది మంది మాత్రమే ఉన్నారు. మరి వారికి బాప్తిస్మం అనేటువంటి ఈ సబ్జెక్టు చాలా అవసరం. నేను శరీరంలో దేవునిలో నుంచి వచ్చిన ఒక ఆత్మగా ఉంటున్నాను. ఈ శరీరము అశాశ్వతము. దేవునిలో నుంచి వచ్చినటువంటి ఆత్మ అనేటువంటి నేను ఎప్పటికీ ఉండేవాడిని. మరి ఈ ఆత్మ శరీరాన్ని వదలకముందు శరీరం వదిలిన తర్వాత ఈ ఆత్మ ఎక్కడికి పోవాలో ఆ జీవితాన్ని శరీరంలో ఉంటుండగానే నేను సంపాదించుకోవాలి. శరీరాన్ని ఉపయోగించి నా ఆత్మ యొక్క సెక్యూరిటీని నేను సంపాదించుకోవాలి. శరీరంలో జీవించే జీవితం ద్వారా నా ఆత్మకు యుగాలు సెక్యూరిటీ కలిగినటువంటి దేవునితోటి జీవితాన్ని నేను సంపాదించి పెట్టుకోవాలి అనే ఈ ఆలోచన, ఈ కోరిక, ఈ తలంపు ఎవరికైతే వస్తుందో వాళ్ళకి బాప్తిస్మం అనేది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. అందువల్ల దేవుని యొక్క వాక్యం మనకేం తెలియజేస్తుందనంటే, దేవుని కోరిక ఇదే. ఏంటనంటే 1 తిమోతి 2వ అధ్యాయం 4వ వచనంలో, మనుషులందరూ ఒక్కరు కాదండి, ఇది కులంతో సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు, ఇది దేశంతో సంబంధం లేదు, ఇది ఆత్మకు సంబంధించిన విషయం. ఆత్మ అనేటువంటిది ఏ దేశంలో వాళ్ళకైనా ఒకటే. ఆత్మ అనేది ఏ కులంలో పుట్టిన వాళ్ళకైనా ఒకటే. ఆత్మ అనేది ఏ మతంలో పుట్టిన వాళ్ళకైనా ఒకటే. ఈ శరీరంలో ఉంటుండగా దేవుడు ఏర్పరిచిన మార్గాన్ని అనుసరించి దేవుని సన్నిధిని చేరడమే మానవ జీవితం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. కాబట్టి ఈ ప్రధాన ఉద్దేశాన్ని మనము సాధించలేకుండా ఇంకా మరేదో ఏదేదో మనం సాధించినా కానీ దానివలన మన ఆత్మకి పెద్దగా ప్రయోజనం అయితే ఏమీ ఉండదు. అయితే దేవుడు మానవుల గురించి ఆయన కూడా ఆలోచన కలిగి ఉన్నాడు. ఇప్పుడు మనం వాక్యం చదువుకున్నాం, ప్రతి మనిషి తన ఆత్మకు రక్షణ సంపాదించుకోవాలనేది దేవుని చిత్తమని మనం చదువుకున్నాం వాక్యం ద్వారా. ఇప్పుడు వాక్యం ద్వారా మరొక ముఖ్యమైనటువంటి దేవుని ఉద్దేశాన్ని మనం చదువుకుందాం, తెలుసుకుందాం. కీర్తనలు 14:2వ వచనం మనం చదువుకుందాం. 14 కీర్తనలు 2వ వచనాన్ని మనం చదువుకుందామండి. వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలిస్తున్నట్లుగా ఇక్కడ వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. The Lord looks down from heaven on all mankind to see if there are any who understand, any who seek God. అంటే
తనను వెతికేటువంటి ఏదైనా ఒక ఆత్మ శరీరంలో ఉందా అని ఆయన మానవ శరీరాలన్నింటినీ చూస్తూ ఉంటాడంట. అంటే దేవుడు చూసేది శరీరాన్నే కాదండి, ఆ శరీరంలో ఉన్నటువంటి ఆత్మ నన్ను వెతికేటువంటిదిగా ఉందా, నన్ను కోరుకునేదిగా ఉందా, నేను కావాలనుకునేదిగా ఉందా అని దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క పరిశీలన. మరి ప్రియులారా, మనం కూడా ఎన్నెన్నో పరిశీలన చేస్తూ ఉంటాం రోజంతా. మరి దేవుడు పరిశీలిస్తున్నటువంటి విషయాన్ని మనం పరిశీలించాలి కదా. దేవుడు పరిశీలిస్తున్నటువంటి విషయం ఏమిటంటే, ఈ యావత్ భూమిలో ఏ శరీరంలో ఉన్న ఆత్మ నా సన్నిధిని కోరుకుంటూ ఉంది, నా వ్యక్తిత్వాన్ని, నా స్వరూపాన్ని, నా యొక్క శక్తిని తెలుసుకోవడానికి ఆశపడి ఇష్టపడుతూ ఉంది, తన జీవితం విషయమై నా సంకల్పం ఏమిటో తెలుసుకునే ప్రయత్నంలో ఏ ఆత్మ ఉంది, ఆ శరీరం ఏది అని దేవుడు పరిశీలన దేవునికి ఉన్నట్లుగా ఈ వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ బాప్తిస్మాన్ని కూర్చున్నటువంటి సందేశము అందించబడినప్పుడు అది ఎవరికి తాకుతుంది, ఎవరికి అది హత్తుకుంటుంది, ఎవరిని అది ఆలోచింపజేస్తుంది, ఇది కూడా మనము ఆలోచించాలి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 19వ వచనంలో, ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగునన్నాడు. అంటే ఈ ఒక వర్గం గురించి ఇక్కడ ప్రస్తావించబడింది. వీళ్ళు ఎవరయ్యా అంటే దేవుని గూర్చినటువంటి మనస్సాక్షి కలిగిన వారు. అంటే మనస్సాక్షి అందరికీ కూడా ఇవ్వడం జరిగిందండి. దేవుడు ప్రతి శరీరంలోనూ ఆత్మ నుంచి ఆ ఆత్మలో మనస్సాక్షిని ఉంచి ఈ శరీరంలో జీవింపజేస్తున్నాడు. కానీ ఈ మనస్సాక్షి ఎంతమందికి పనిచేస్తూ ఉంది? ప్రపంచంలో అనేక మందికి మనస్సాక్షి అసలు ఎప్పుడో మరణించిపోయినటువంటి దీన పరిస్థితి మనం గమనించవచ్చు. అంటే మనస్సాక్షి ఉంటుంది కానీ ఇట్ ఈస్ నాట్ వర్కింగ్, ఇట్ ఈస్ ఆల్రెడీ డెడ్. కాబట్టి ఈ పరిస్థితి మరి పరిశుద్ధ గ్రంథంలో మనకు అపొస్తలుల ద్వారా మనకు ఈ వాక్యము తెలియజేయబడుతూ ఉంది. అది ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక మనం చూసినట్లయితే 2వ అధ్యాయము 1వ వచనం నుంచి, మానవుడు అపరాధముల చేత పాపముల చేత చచ్చిపోతాడని రాయబడింది. అంటే దేవుని కూర్చున్నటువంటి మనస్సాక్షి ఎప్పుడో చిన్నప్పుడు కాస్త పనిచేస్తూ ఉంటుంది. దాన్ని తన కోరికల కొరకు, తన దురాశల కొరకు, పాపముల కొరకు మళ్ళీ మళ్ళీ చంపేసుకున్నప్పుడు ఇక ఆ మనస్సాక్షి బ్రతికుండదు, చచ్చిపోయి ఉంటుంది. దాన్ని బ్రతికించుకోవాలి. కాబట్టి ఎవరికైతే ఈ మనస్సాక్షి అనేటువంటిది దేవుని గూర్చి పనిచేస్తూ ఉందో వారికి బాప్తిస్మం గురించి చెప్తే అది వెంటనే చాలా తీవ్రమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి పనిచేస్తుంది, ఇంకా బాగా పనిచేస్తుంది. ఎవరి మనస్సాక్షి అయితే దేవుని గురించి ఇంకా పనిచేస్తూ ఉందో అటువంటి వారికి మనం బాప్తిస్మం గురించి తెలియజేసినప్పుడు వారు దాని గురించి చాలా ఆసక్తి చూపిస్తారు, దాని గురించి వాళ్ళు చాలా ఆలోచిస్తారు, దాని గురించి వాళ్ళు త్వరపడుతారు, వేగిరపడుతారు. ఎందుకంటే వాళ్ళకి తెలుస్తుంది ఇది ఎంత ముఖ్యమో తమ ఆత్మ రక్షణలో. కాబట్టి ఇంతకీ బాప్తిస్మం అనేది ఎందుకు అవసరము అంటే, ఏ మానవునికైనా తన ఆత్మను రక్షించుకొనుటకు బాప్తిస్మం అనేది ఎంతో అవసరము అని మనము ఈ వాక్యం ద్వారా మనము స్పష్టంగా మనం వాక్యం ద్వారా నేర్చుకుంటూ ఉన్నాం. మరి మనకందరికీ, మనలో ఉన్నటువంటి చాలామందికి తెలుసు, బాప్తిస్మము అనేటువంటి ఈ పదము గ్రీకు భాషలో నుంచి వచ్చింది. యాక్చువల్గా పరిశుద్ధ గ్రంథంలో 2 భాగాలు ఉన్నాయి. 2వ భాగమైన క్రొత్త నిబంధన గ్రీకు భాషలో రాయబడింది. ఆ గ్రీకు భాషలో ఉన్నటువంటి బ్యాప్టిజో అనేటువంటి పదము నుంచి ఈ బాప్తిస్మం అనేటువంటి పదము తెలుగులో రాయబడింది. మరి ఈ బాప్తిస్మం అనేటువంటిది ఆత్మ రక్షణ కొరకు అనేది మనం చూస్తూ ఉన్నాం. ఎవరైతే దేవుణ్ణి వెతుకుతూ ఉన్నారో, మనం చూసినట్లుగా దేవుడిని పరిశీలన ఉంది కదండి, నన్ను వెతికేవారు ఎవరని. సో అలా దేవుని వెతికేటువంటి వారు దేవుని యొక్క సన్నిధిని నిత్యము అనుభవించినట్లుగా, దేవునికి వారు ప్రియమైన కుమారులుగా దేవుని వాక్యం అనే అక్షయ బీజము ద్వారా వారు మరలా జన్మింపజేసి వారిని దేవునికి ఎంతో దగ్గరపరిచి దేవునితో సమాధానపరిచేటువంటిది ఈ యొక్క బాప్తిస్మము.
కాబట్టి ప్రతి మానవుడు కూడా ఈ యొక్క సందేశాన్ని అర్థం చేసుకోవాలి. నేను ఇంకా బాప్తిస్మము పొందనట్లయితే నేను నా యొక్క ఆత్మలోని ఎన్నో అవయవాలని ఆల్రెడీ పాపాలు చేసి చేసి వాటిని చంపేసి ఉన్నాను. అవి చచ్చిపోయి ఉన్నాయి, అవి పనిచేయటం లేదు. మరి అవి పనిచేస్తేనే నాకు దేవుని కూర్చున్నటువంటి సంపూర్ణ విజ్ఞానము నాకు లభిస్తుంది. దేవుని కూర్చిన సంపూర్ణ విజ్ఞానమును నేను నేర్చుకుని ఆ విజ్ఞానాన్ని అనుసరించి చేయవలసిన కార్యక్రమములు శరీరములతో చేస్తేనే నాకు పరలోకానికి వెళ్ళవలసినటువంటి పరిశుద్ధ వ్యక్తిత్వము నా ఆత్మలో తయారవుతుంది అనే ఈ అవగాహన ఎవరికైతే వస్తుందో వాళ్ళు బాప్తిస్మం గురించి చాలా వేగిరపడతారు. వాళ్ళు బాప్తిస్మం గురించి చాలా ఆలోచిస్తారు. బాప్తిస్మం గురించి త్వరగా వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు. ఇక్కడ మనమందరం కూడా ఒక తల్లికి ఒక తండ్రికి వారి యొక్క మరి శరీరంలో జరిగినటువంటి కలయికను బట్టి ఒక వీర్యకణము ఒక అండము ద్వారా ఫలదీకరణం చెందినటువంటి ఒక శరీరము తయారవడం ద్వారా మనం ఒక జన్మ తీసుకున్నాం, మానవ జన్మను తీసుకున్నాం. అయితే ఇక్కడ దేవుని వాక్యము ఒక బీజముగా పనిచేసి మన హృదయంలో దేవునికి కావలసినటువంటి మారు మనస్సును కలిగించి మనలో దేవుడు కోరుకుంటున్నటువంటి నిర్ణయాన్ని కలిగించి మనము నీటి మూలముగా ఆత్మ మూలముగా మనము తిరిగి మళ్ళా నీటి మూలముగా ఆత్మ మూలముగా దేవుని వాక్య మూలముగా తిరిగి మళ్ళీ దేవునికి మరలా జన్మించి దేవుని రాజ్యపు సంగతులని ప్రతిదినము పరిశుద్ధాత్మ సహాయముతో ఆనందించే ఆ అర్హతనిచ్చేటువంటి ఆ రెండో జన్మ మనకు అవసరము అనేది ముందు గ్రహించినప్పుడే బాప్తిస్మం గురించి మనము ఎక్కువ ఆలోచిస్తాం, బాప్తిస్మం గురించి త్వరపడుతాం, బాప్తిస్మం గురించి కోరుకుంటాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 22-23 వచనాలని మనం చదువుకున్నాం. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక అని ఇక్కడ వ్రాయబడింది. పేతురు ఈ పత్రిక ఎవరికైతే రాశారో వారు శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుంచి పుట్టినవారు. ఇది చాలా ముఖ్యమైన సంగతి అండి. ఒక జన్మలో క్షయమైనటువంటి బీజము అనగా వీర్యకణము ద్వారా ఈ శరీరము జన్మ తీసుకుంటూ ఉంది. కాబట్టి వీర్యకణము అక్షయమైనది కాదు, క్షయమైనది. అదేవిధంగా క్షయమైపోయేటువంటి వీర్యకణము నుంచి ఉద్భవించినటువంటి ఈ మానవ శరీరము కూడా డెఫినెట్గా క్షయమైందే. ఇది కూడా మనం ఎన్ని రకాలుగా దీన్ని మనం కాపాడుకున్నా సరే ఇది క్షయమైనటువంటి బీజమగు వీర్యకణము నుంచి ఉద్భవించింది గనుక ఇది కూడా క్షయమైపోయి మట్టిలో మట్టిగా కలవలసిందే. అందువలన అక్షయమైనటువంటి జీవితాన్ని ఇచ్చేటువంటి రెండవ జన్మ గురించి మనం ఆలోచించాలి. అక్షయమైనటువంటి క్షయము కానటువంటి జీవితాన్ని ఇచ్చేటువంటి రెండో జన్మ గురించి మనం ఆలోచించాలి. ఈ రెండో జన్మ మనకు బాప్తిస్మము ద్వారా లభ్యమవుతుంది. మరి క్షయబీజము కాకుండా శాశ్వతమైన జీవము గల దేవుని వాక్య మూలముగా ఈ అక్షయ బీజమైనటువంటి దేవుని వాక్యం మనం విని 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 మనం ఒక తీర్మానము నిర్ణయానికి వచ్చినప్పుడు అప్పుడు ఆ జన్మ జరగాలి అని అంటే ఏ విధంగా అయితే ఒక అండాన్ని ఎన్నో వీర్యకణాలు బొంబార్డ్ చేసినప్పుడు ఏదో ఒక వీర్యకణము అక్కడ యాక్సెప్టెన్స్ తీసుకున్నప్పుడు అండంతో కలయిక జరుగుతుందో ఆ విధంగా దేవుని యొక్క వాక్య బీజాలు తగిలి 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 ఆత్మకు తగిన నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయము నీటి దగ్గరకు వెళ్ళి ఆ నిర్ణయాన్ని బాహాటంగా సంఘం ఎదుట, సమాజం ఎదుట, దేవుని ఎదుట, దేవదూతల ఎదుట ఒప్పుకొని ఆ నీటిలో బాప్తిస్మ కార్యక్రమం జరిగినప్పుడు ఆ యొక్క రెండవ జన్మ దేవునికి జరుగుతుంది. ఇదే అద్భుతమైనటువంటి కార్యక్రమము బాప్తిస్మము. అద్భుతమైన కార్యక్రమం. పరలోకంలో ఉండే దేవదూతలు కూడా వాళ్ళు పండుగలో ఆనంద సంబరాలు చేసుకునేటువంటి కార్యక్రమం బాప్తిస్మ కార్యక్రమం. కాబట్టి ఈ యొక్క బాప్తిస్మ కార్యక్రమం ద్వారా మానవునికి ఏమి దొరుకుతూ ఉంది అంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో
తన్ను ఎందరూ అంగీకరించిరో వారికి అందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించను. కాబట్టి మొదటి జన్మలో శరీరమునికి జన్మనిచ్చినటువంటి తల్లి తండ్రికి బిడ్డలుగా ఉన్నాం. అయితే వారిచ్చిన ఈ శరీరము, వారి జన్మ ఇచ్చిన ఈ శరీరము, ఇది క్షయమైనటువంటి బీజం నుండి తయారైంది. ఇది మరణిస్తుంది, మట్టిలో మట్టిగా కలిసిపోతుంది. అందువల్ల తల్లిదండ్రులు ఏం ఆలోచించాలంటే, మేము మా బిడ్డలకి శరీరానికి ఒక జన్మనిచ్చాం, మా శరీరాలు క్షయమైనవి మట్టిలో మట్టిగా కలిసిపోతాయి. మేము క్షయమైన ఈ శరీరాల్లో నుంచి మా బిడ్డల శరీరాలు ఇచ్చాం, అవి కూడా మట్టిలో మట్టిగా కలిసిపోతాయి. కానీ ఆ మట్టిలో మట్టిగా కలిసిపోయే శరీరంలో నుంచి నా బిడ్డలు దేవునికి మరలా జన్మించాలి. శాశ్వతమైనటువంటి దేవుని రాజ్యపు అనుభవాలు వాళ్ళు పొందాలి. శాశ్వతమైనటువంటి దేవుని సన్నిధిలో ఆత్మలుగా వాళ్ళు ఉండాలి. అంటే దేవునికి వాళ్ళు తిరిగి అక్షయ బీజమైన వాక్యం వలన నీటి మూలముగా ఆత్మ మూలముగా వాళ్ళు మరలా జన్మించాలి అని భౌతిక జన్మనిచ్చిన తల్లిదండ్రులే వాళ్ళు ఆత్మ మూలముగా నీటి మూలముగా దేవుని రాజ్యంలోనికి మరలా జన్మించుటకు కూడా వాళ్ళు ఆసక్తి చూపించాలి. వాళ్ళు కోరుకోవాలి, దేవుని ప్రార్థించాలి. నాయనా, నా బిడ్డలకు సరైనటువంటి మరలా జన్మింపజేసేటువంటి వాక్యము వారు వినాలి. ఆ వాక్యం వారిలో ఫలించాలి. వాళ్ళు తీర్మానాలు తీసుకోవాలి, వాళ్ళు నిర్ణయాలు తీసుకోవాలి. వాళ్ళు నీ రాజ్యంలో తిరిగి జన్మించాలి. వాళ్ళను భౌతికంగా జన్మింపజేసే భాగ్యం మాకు ఇచ్చావు. అదే సందర్భంలో ఆత్మ సంబంధంగా శాశ్వతమైన రాజ్యంలో వాళ్ళు జన్మింపజేసేందుకు మేము చొరవ తీసుకోవడానికి, వారికి ఏర్పాట్లు చేయడానికి మాకు జ్ఞానమునివ్వమని తల్లిదండ్రులు వేడుకోవాలి. కాబట్టి ఇక్కడ యోహాను సువార్త 3వ అధ్యాయంలో యేసు ప్రభు యొక్క ఈ మాటలు మనకు చాలా విలువైనవి. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఆయన 6వ వచనం నుంచి అండి, శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. మీరు క్రొత్తగా జన్మింపవలనని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకిష్టమైన చోటను విసురును, నీవు దాని శబ్దము విందువే గాని అది ఎక్కడ నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతి వాడును అలాగే ఉన్నాడనెను. ఈ బాప్తిస్మం అనేది యేసు ప్రభు మనకిచ్చినటువంటి ఒక ఆజ్ఞ అండి. ఎందుకంటే ఆయన అన్నాడు, ఆత్మ మూలముగా జన్మించాల్సినటువంటి ఒక అవసరత ప్రతి ఒక్కరికి ఉంది. ఆత్మ మూలముగా క్రొత్తగా జన్మించాల్సిన అవసరత ఉంది అనేటువంటి ఈ ఆజ్ఞ, ఇది యేసు ప్రభు మానవ జాతికి ఇచ్చినటువంటి ఆజ్ఞ. మరి ఎవరైతే ఆయన్ని మార్గముగా ఎన్నుకొని దేవుని సన్నిధిని చేరాలనుకుంటున్నారో వారందరికీ బాప్తిస్మం అనేది ఇట్ ఈస్ ద ఎంట్రీ టికెట్ అన్నమాట. ఇప్పుడు పరలోకానికి పోయేటువంటి ఈ జర్నీ మనం బాప్తిస్మంతో ప్రారంభిస్తాం. అంటే ఒక మనిషి ఒక ఊరికి వెళ్ళాలి అనుకున్నప్పుడు టికెట్ తీసుకోవడము అది ప్రారంభం అన్నమాట జర్నీకి. ఇంకా లగేజ్ తీసుకొని బస్సులో కూర్చోవడం, జర్నీ అంతటా బస్సులో ఉండడం, డెస్టినేషన్ని దిగడం, ఇవన్నీ తర్వాత కార్యక్రమాలు ఉన్నాయి. కానీ టికెట్ ఉంటేనే కదా బస్సులోకి ఎంట్రీ. అదేవిధంగా బాప్తిస్మం అనేది ఉంటే, అనగా ఈ రెండవ జన్మ, కొత్తగా జన్మించడం అనేటువంటి ఈ రెండవ జన్మ ఉంటేనే మరి దేవుని రాజ్యంలో శాశ్వత కాలము దేవునితో ఉండడానికి కావలసిన అర్హతల్ని సంపాదించుకునేటువంటి సంఘ జీవితము మానవుడు జీవించగలడు. అందుకని ఇది యేసు ప్రభు ఆజ్ఞగా మనం అందరం కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరత ఉంది. ఇది యేసు ప్రభువుకు ముందే బాప్తిస్మిచ్చు యోహాను గ్రహించాడు. యేసు ప్రభు చెప్పినటువంటి బాప్తిస్మము అది ఎంత ముఖ్యమైనటువంటిది. లూకా సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో ఆయన అన్నాడు, నేను నీళ్లతో మీకు బాప్తిస్మం ఇచ్చున్నాను, అయితే నాకంటే శక్తిమంతుడు ఒకడు వచ్చున్నాడు, ఆయన చెప్పుల వారును విప్పుటకు నేను పాత్రుడను కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిస్మం ఇచ్చును. కాబట్టి యేసు ప్రభు ఆయన భూమి మీద జీవించినప్పుడు, అంటే ఈనాటికి ఆయన సజీవులుగా ఉన్నారు. అయితే ఆయన తన తల్లి అయినటువంటి మరియ శరీరముతో కనిపించినటువంటి దినాలలో ఆయన కూడా బాప్తిస్మం ఇచ్చుచు ఆయన జీవించినట్లుగా మనం సువార్తల్లో చదువుతూ ఉన్నాం.
అంటే ఇక్కడ యేసు ప్రభు యొక్క గొప్ప అంటే ప్రపంచంలో వై వీ కన్సిడర్ జీసస్ క్రైస్ట్ యాజ్ ద గ్రేట్ మాస్టర్ అండ్ ద గ్రేట్ టీచర్ అంటే ఇట్స్ నాట్ బై అన్ ఇల్యూషన్ అండి, ఇట్స్ నాట్ బై ఫాల్స్ బిలీఫ్. యేసు ప్రభువుల వారు ఏదైతే ఆయన బోధించారో ఆ ప్రతి ఒక్కటి ఆయన చేసిందే. ఇది ఆయనలో ఉండే గొప్పతనం. ఇప్పుడు ఈరోజు మీరు, నేను, ఇంకెంతమందో మనం ఎన్నో బోధలు చేస్తుండవచ్చు, కానీ మనకి యేసు ప్రభువుకి ఉన్న మహా గొప్ప తేడా ఏంటనంటే వాట్ ఎవర్ హీ హాజ్ స్పోకన్ ఇట్ హ్యాస్ ఆల్రెడీ బీన్ డన్ బై హిమ్. ఆయన అనుదినము చేసేటువంటిది ఆయన బోధించాడు. అందుకే హీఈస్ ద మాస్టర్ ఫర్ ఆల్ మాస్టర్స్, హీఈస్ ద మాస్టర్ టీచర్ ఫర్ ఆల్ టీచర్స్. ఎవ్రీ టీచర్ షుడ్ కీప్ లెర్నింగ్ ఎవ్రీ డే ఫ్రమ్ ద మాస్టర్ టీచర్ జీసస్. అందువల్ల ఆయన చూడండి, లోకాసు వార్త 3వ అధ్యాయం 21వ వచనంలో, ప్రజలందరూ బాప్తిస్మం పొందినప్పుడు యేసు కూడా బాప్తిస్మం పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురం వలె ఆయన మీదకి దిగి వచ్చాను. అప్పుడు నీవు నా ప్రియకుమారుడవు, నీ యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. ఈయన బాప్తిస్మం పొందండి అని చెప్పడమే కాదండి, ఈయన బాప్తిస్మం పొంది ముందు ఆయన ఆచరించి మనకు చూపించాడు. అంటే ఇక్కడ యేసు ప్రభువుని మనం మాస్టర్గా ఎన్నుకుంటే మనకు ఉండేటువంటి ఒక ఎవ్రీడే హ్యాపీ ఫీలింగ్ ఏంటంటే, ఇప్పుడు మనం ఎవరి బోధలైనా వింటున్నాం అనుకోండి, వాళ్ళు బోధిస్తున్నది ఏదైనా వాళ్ళు ఆచరించకుండా ఉండడం మనం చూస్తే మనం ఎంతో బాధపడతాం, నొచ్చుకుంటాం. అరే ఆయన ఇంతగా చెప్పాడండి, మరి ఆయనే చేయట్లేదని నొచ్చుకుంటూ ఉంటాం. కానీ యేసు ప్రభువుని మన మాస్టర్ టీచర్గా మనం అంగీకరిస్తే ఎల్లప్పుడూ ఆనందమే ఉంటుందండి. ఎందుకనంటే వాట్ ఎవర్ హీ టాట్ he has already followed, he has already lived that life. Whatever he lives, he preaches. That is the greatness of Jesus Christ. ఆయన ఏదైతే ఆచరిస్తారో దాన్నే ఆయన మాటలుగా పలుకుతారు, అది ఆయన గొప్పతనం. అందుకని ఆల్ ఆఫ్ us should have Jesus Christ as our master teacher. అప్పుడు మనకి నిజమైన ఆత్మీయ ఎదుగుదల ఉంటుంది. ఎవ్రీడే వీ షుడ్ లెర్న్ ఫ్రమ్ జీసస్ క్రైస్ట్. కాబట్టి అటువంటి యేసు ప్రభు ఆయన బాప్తిస్మం పొంది మనకు బాప్తిస్మం పొందమని ఆయన చెప్తున్నాడండి. సో దిస్ ప్రోగ్రామ్ హ్యాస్ బీన్ ఇనిషియేటెడ్ బై లార్డ్ జీసస్ క్రైస్ట్, నాట్ బై ఎనీ ఆర్డినరీ మ్యాన్ ఇన్ దిస్ వరల్డ్. సామాన్యమైనటువంటి మానవుడు ఎవరు కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించలేదు, కానీ ఇది యేసు ప్రభు ఆయన ఆచరించి పరలోకపు రాజ్యానికి మరలా జన్మింపజేసేటువంటి ఒక ప్రారంభ కార్యక్రమముగా దీన్ని ఆయన ఆశీర్వదించి ఈ లోకమందు ప్రతిష్ఠించిపోయాడు. అందుకని బ్యాప్టిజం ఇన్వాల్వ్స్ లాట్ ఆఫ్ డివైన్ ఇంటర్ఫీరెన్స్. బ్యాప్టిజం కన్సిస్ట్స్ లాట్ ఆఫ్ డివైన్ యాక్టివిటీ, unseen divine activity. When a person is going through baptism, he is allowing some unseen graceful divine activities being done in himself. ఎవడైతే బాప్తిస్మ కార్యక్రమానికి విశ్వాసముతో ఇష్టపడి ఆ కార్యక్రమంలోనికి వెళ్తున్నాడో అతను ఎన్నో అదృశ్యమైన కనిపించినటువంటి దైవిక కార్యక్రమాలు తనలో జరుగుటకు అతను ఒప్పుకుంటున్నాడు, ఆ కార్యక్రమాలను స్వాగతిస్తూ ఉన్నాడు. అందువల్ల ఈ బాప్తిస్మం అనేటువంటిది ఇట్ ఈస్ ద వండర్ఫుల్ సబ్జెక్ట్ అని మనం ఒక్కొక్కటిగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ బాప్తిస్మం విషయంలో ఇది ఏ విధంగా బాప్తిస్మం ఇవ్వాలి అనేది కూడా యేసు ప్రభు చాలా చక్కగా మనకు తెలియజేసే ఉన్నారండి. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ఆయన చెప్తున్నారు 18వ వచనంలో, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. కాబట్టి ఆయన శిష్యులుగా చేయుటకు బాప్తిస్మాన్ని ఎలా ఇమ్మన్నారు? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి బాప్తిస్మం ఇమ్మన్నారండి. కాబట్టి ఆ బాప్తిస్మం ఎట్లా ఇవ్వాలి, ఏ నామందు ఇవ్వాలనేది కూడా ఆయన ఆల్రెడీ మనకు మెన్షన్ చేసి ఉన్నాడు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చాలామంది యవ్వనస్తులు తీవ్రంగా ఆలోచించాల్సినటువంటి సబ్జెక్టు మరి ఈరోజు మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. యవ్వనస్తులు అనేకులు ఈరోజు మరి ఇది షేర్ చేసిన తర్వాతనైనా లింక్ చూసైనా సరే తీవ్రంగా ఆలోచించాల్సినటువంటి సంగతి అండి. మరి ఇళ్లల్లోకి వెళ్ళిపోతూ ఉన్నాం, ఇంట్లోనే ఉంటున్నాం,
కారణం ఏంటనంటే శరీరాన్ని మరణం నుంచి కాపాడుకుందామని. కానీ వాక్యం ఏం సెలవిస్తూ ఉందనంటే, నీవు ఎన్ని జాగ్రత్తలతో ఉన్నా, నీవు ఎంత ఆరోగ్యకరమైన ఆహారము తిన్నా, దేవుడు శరీరానికి ఒక అశుభకాలము, నీ శరీరము పిండముగా రూపొందించబడక మునిపే ఆయన తన గ్రంథములో రాసి ఉన్నాడు. ఆ అశుభకాలం ఎప్పుడు వస్తుందో అప్పుడు ఎన్ని జాగ్రత్తలతో ఉన్నా సరే ఈ యొక్క శరీరము మట్టిలో మట్టిగా కలవాలి. రాజీవ్ గాంధీ గారు ఎంత మేధావి! నేనైతే అండి వాస్తవికంగా బాప్తిస్మం పొందేంత వరకు కూడా రాజీవ్ గాంధీని అందరికంటే ఎక్కువగా ఇష్టపడ్డాను, ప్రేమించాను. ఆయన ప్రతి స్పీచ్ ఆ రోజు రేడియోలో విని మిమిక్రీ ద్వారా నేను సేమ్ ఆయన మాట్లాడినట్టే మరి ఎన్నో స్కూళ్ళల్లో మిమిక్రీ చేశాను. ప్రతిరోజు ఆయన స్పీచెస్ రేడియోలో విన్నాను. ఆయన దార్శనికత, ఆయన దృక్పథము, ఆయన విజన్, ఫ్యూచర్లో ఒక కంప్యూటర్ టెక్నాలజీ భారతదేశంలో ఎలా అభివృద్ధి చెందాలన్నటువంటి ఆయన విజన్ ఆ రోజుల్లో నేను ఎంతో ఇష్టపడ్డాను, ఆశపడ్డాను. మరి నా ఇంకా ఎదిగే కొద్దీ కూడా ఆయన యొక్క విజన్ని నేను యువతలోకి తీసుకెళ్లాలని ఎంతో ఆలోచన చేశాను. దానికోసం ఆయనలాగే మాట్లాడడం నేర్చుకుని ఆ హిందీలో ఆయనలాగే ఎన్నో మిమిక్రీ ప్రోగ్రామ్స్ చేశాను. ఎంతోమంది పిల్లల్ని నేను ఆకర్షించాను. కానీ 1991 ఆయన ఎంతో మేధావి, బ్రిటన్లో చదువుకొని వచ్చినటువంటి వ్యక్తి, ఎందరికో భవిష్యత్తును నిర్దేశించినటువంటి వ్యక్తి. ఆయనకు తెలియదా ఆ విధంగా నడిస్తే శత్రువులు ఉంటారు, వాళ్ళు తన మీద ఏదో రకంగా అటాక్ చేస్తారన్నంత జ్ఞానం ఆయనకు లేదంటారా? ఆ మాత్రం తెలివి లేదంటారా? ఎన్ని జాగ్రత్తలు తీసుకొని ఉంటాడండి ఆ రోజు ఆయన. ఎంతమంది మిలిటరీ ఆయన్ని ప్రొటెక్ట్ చేసి ఉంటుంది, ఎంత మిలిటరీ. రాజీవ్ గాంధీ కంటే ఆ రోజుల్లో ఎలాంటి మిలిటరీ ప్రొటెక్షన్ ఉండేది మనకు తెలుసు కదండి. మరి అంతమంది ఎక్స్పర్ట్ మిలిటరీ ఆఫీసర్స్ ఎవరైనా ఆయనకి ఆ శుభకాలము, ఆ మరణకాలము దేవుడు రాసి ఉండగా ఎవరైనా తప్పించగలిగారా? ఆలోచిద్దాం. ఎవరైనా తప్పించగలిగారా? ఇందిరాగాంధీ ఎంత ఇంటెలిజెన్స్, ఎంత కరేజ్, ఎంత ఇంటెలిజెన్స్ అండి. ఆ రోజుల్లో మగవాళ్ళెవరు కూడా రాజకీయ నాయకులు ఆమె ముందు నిలబడలేకపోయారు, అంత మాస్టర్ బ్రెయిన్ ఆమెది. మరి ఆమెకు తెలీదా? ఎన్నో పాలసీలు తయారు చేసి ప్రపంచ దేశాలన్నింటిలో కూడా తిరుగులేని వనితగా పేరెన్నిక కలిగినటువంటి ఆమె ఆ విధంగా వెళ్తే ఎవరో ఒకరు, ఎందుకంటే అప్పటికే ఆమె వల్ల కొంత సిక్కులకు నష్టం జరిగింది కాబట్టి సిక్కులనే నేను బాడీ గార్డ్స్గా పెట్టుకుంటే వాళ్ళకే కోపం వచ్చి నన్ను ఏమన్నా చేయరా అని అంత చిన్న పాయింట్ తెలియదంటారా? దేశానికంతా కావాల్సిన నిర్ణయాలు తీసుకునేటువంటి ఆమె ఇంత చిన్న నిర్ణయము ఆమె చేయలేదంటారా? ప్రియులారా, అశుభకాలము, మరణకాలము, ఆ దినము, ఆ గంట, ఆ నిమిషం, ఆ సెకండ్ కూడా మనము జన్మింపక మునిపే, తల్లి గర్భములో పిండముగా రూపొందించబడక మునిపే దేవుడు తన గ్రంథంలో రాసి పెట్టేస్తున్నాడు. ఆ యొక్క గడియ వచ్చినప్పుడు అది జరిగే తీరుతుంది. ఏ ప్రొటెక్షన్ ఆపలేదు, ఏ రక్షణ కార్యక్రమాలు ఆపలేవు. మరి ఈరోజు మనం చూస్తే 2,92,913 మంది కరోనా వైరస్తో మరణించినటువంటి ఈ సందర్భంలో మరి నా శరీరము మరణం కాకూడదని ఈరోజు ఎంతమంది ఎంత జాగ్రత్త తీసుకుంటున్నారండి? తమ బిడ్డలు మరణం కాకూడదని వాళ్ళకి ఎన్నిసార్లు స్నానాలు చేపిస్తున్నారు, వాళ్ళకి ఎన్నిసార్లు శానిటైజర్తో చేతులు కడిగిస్తున్నారు, వాళ్ళకు ఎన్నిసార్లు బయటకు వెళ్ళేటప్పుడు మాస్కులు వేసుకోమని జాగ్రత్తలు చెప్పి మాస్కులు కట్టి పంపిస్తున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు. ఈ ఒక్క విషయాన్ని యవనస్తులైన వాళ్ళు ఆలోచించాలి. అలాగే యవనస్తులను కలిగి ఉన్నటువంటి తల్లిదండ్రులు కూడా ఆలోచించాలి. మా బిడ్డల్ని నిజంగా శరీరాల్ని కాపాడుకునే శక్తి మాకుందా? వారికి అశుభకాలం ఉన్నప్పుడు ఏ రక్షణ కార్యక్రమాలు కాపాడలేవు. మరి ప్రపంచంలో అందరికంటే గొప్ప టెక్నాలజీ, అందరికంటే గొప్ప సంపన్నత అమెరికా దేశానికి ఉంది. మరి అమెరికా దేశంలోనే ఈనాడు మరణాలు ఎక్కువ అవుతూ ఉన్నాయంటే మానవ జ్ఞానము అశుభ కాలానికి సరిపడదు, నిలబడదు అనేటువంటిది మనకు అర్థమవుతూ ఉంది కదండి. ఎంత గొప్ప మానవ జ్ఞానమైనా దేవుని కాలానికి మించింది కాదు. దేవుడు శుభకాలాన్ని అలాగే అశుభకాలాన్ని ప్రతి శరీరానికి ఆ శరీరము రూపొందించబడక మునిపే ఆయన తన గ్రంథంలో రాసి మరి ఈ లోకంలోనికి పంపిస్తూ ఉన్నాడు.
మరి అమెరికా దేశంలో ఈరోజు ప్రపంచంలోనే ఎక్కువగా 83,425 మంది చనిపోయారండి. అందరికంటే గొప్ప టెక్నాలజీ ఉన్నవాళ్ళు, అందరికంటే గొప్పగా రక్షణ వ్యవస్థను రూపొందించుకున్న వాళ్ళు ఆపగలుగుతున్నారా దేవుని అశుభకాలాన్ని? మనం ఆలోచిద్దాం. దేవుడు అశుభకాలం రాస్తే ఏ టెక్నాలజీ పనిచేయదు, ఎటువంటి రక్షణ వ్యవస్థ పనిచేయదు. దానికి మించింది దేవుని కాలము ముందు ఏ మానవుని జ్ఞానము పనిచేయదండి. ఇది నేడు జరుగుతున్న సంఘటనలు మళ్ళీ మళ్ళీ మనకు నిరూపణ చేస్తూ ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో ఈ యొక్క ఫేస్బుక్ లైవ్ని వీక్షించే ప్రతి యవనస్తులారా ఆలోచించండి. మీ ఆత్మ ఈరోజు శరీరాన్ని వదిలితే ఇది దేవుని యొక్క శాశ్వత రాజ్యంలోనికి ప్రవేశించడానికి తగిన అర్హత కలిగి ఉందా? దేవుడేమో గొప్ప శాశ్వతమైన పరలోక రాజ్యాన్ని అందరికీ ఇచ్చాడు. ఇది అందరికీ, ఇట్స్ ఓపెన్ ఫర్ ఆల్. ఇదిగో మీరు అమెరికాలో పుట్టారు కాబట్టి మీకు లేదు, ఇదిగో మీరు ఇండియాలో పుట్టారు కాబట్టి మీకు అక్కడికి ఎంట్రీ ఉంది, ఇది అన్నీ ఏం లేవండి. ఇట్ ఈస్ ఓపెన్ టు ఫర్ ఆల్. ఇట్స్ ఓపెన్ ఫర్ ఆల్. ఇట్స్ ఓపెన్ టు ఆల్. ఇట్ ఈస్ ఫర్ ఆల్. ఎవరైతే శరీరమును ధరించి మానవుడిగా భూమి మీదకు వస్తున్నాడో ప్రతి ఒక్కరికి ఇట్స్ అన్ ఓపెన్ ఇన్విటేషన్ ఫ్రమ్ గాడ్. అలాగే ప్రభు ద్వారా దేవుడు ఇన్విటేషన్ ఇస్తున్నాడు. ప్రభు అంటున్నాడు మత్తయి సువార్త 11:8 నుంచి, ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. విశ్రాంతి ఇట్స్ నాట్ ఇన్ ద ఫిజికల్ బాడీ. యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ ఇన్ ద ఫిజికల్ బాడీ దెర్ ఈజ్ నో రెస్ట్. బాడీలో మనం ఉన్నంత వరకు కూడా వీ కెనాట్ ఫైండ్ రెస్ట్. వీ కెన్ ఫైండ్ రెస్ట్ ఓన్లీ విత్ ద స్పిరిచువల్ బాడీ, విత్ అ గ్లోరిఫైడ్ బాడీ ఇన్ ద హెవెన్. పరలోకములో మాత్రమే మహిమా శరీరముతో మనము విశ్రాంతిని పొందగలము తప్ప భూమి మీద శరీరముతో విశ్రాంతి లేదు. విశ్రాంతిగా బెడ్ మీదే పడుకుందామన్నా తినకపోతే మరణిస్తాం, తింటే పడుకోవడానికి లేదు, మలమూత్రాలకు లేచి మళ్ళీ నడిచిపోయి పని చేసుకుని మళ్ళీ కడుక్కొని వచ్చి పడుకోవాల్సిందే. రెస్ట్ లేదండి. యాజ్ లాంగ్ యాజ్ వీఆర్ ఇన్ ద ఫిజికల్ వరల్డ్, యాజ్ లాంగ్ యాజ్ వీఆర్ ఇన్ దిస్ ఫిజికల్ బాడీ దెర్ ఈస్ నో పాసిబిలిటీ ఫర్ రెస్ట్. రెస్ట్కి ఆటంకమైన ఒకదాన్ని జయించి మళ్ళీ రెస్ట్ తీసుకుంటే మళ్ళీ ఇంకో పని పడుతూ ఉంటుంది. ఒక ప్రాబ్లంని జయించి మనం రెస్ట్గా ఉందామనుకుంటే కొత్త ప్రాబ్లం వస్తూ ఉంటుంది. Problems keep coming as long as we live in this physical world. Problems keep recurring themselves as long as we live in this physical body. This is the principle for every person in this world. There is no exception. Exception ఏ మనిషికి కూడా లేదండి. కాబట్టి వేర్ ఈస్ ద రెస్ట్? వేర్ ఈస్ టోటల్ సాల్వేషన్? నిజమైన రక్షణ, శాశ్వతమైనటువంటి ఒక విశ్రాంతి ఎక్కడ ఉంది? వేర్ ఈజ్ ఇట్ అని మనం ఆలోచిస్తే ఇట్ ఈజ్ ఓన్లీ ఇన్ గాడ్స్ ఎటర్నల్ కింగ్డమ్. ఇట్స్ ఓన్లీ పాసిబుల్ ఇన్ గాడ్స్ హెవెన్. అక్కడ తప్పితే ఇంకా ఎక్కడ కూడా మానవునికి శాశ్వతమైన రక్షణ లేదు, మానవునికి శాశ్వతమైనటువంటి విశ్రాంతి అంతకంటే లేదు. కాబట్టి ఈ విషయాన్ని యవనస్తులు ఆలోచించాలి. కాబట్టి ఆలోచించి మేము దేవుని వాక్యం అనేటువంటి అక్షయ బీజ మూలముగా మేము మరలా దేవునికి రెండవ జన్మ జన్మించాలి. నీటి మూలముగా, ఆత్మ మూలముగా మేము జన్మించాలి. పరలోకానికి కావలసినటువంటి అర్హతనిచ్చేటువంటి జీవితానికి ప్రారంభమైనటువంటి బాప్తిస్మమును మేము ఖచ్చితంగా ఆహ్వానించాలి మా జీవితాల్లోనికి అనేది ప్రతి యవ్వనస్తుడు కూడా ఈరోజు ముఖ్యంగా ఆలోచించాలి. ఎందుకంటే మరణం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదండి. కాబట్టి కరోనా వలన శరీరాన్ని రక్షించుకుందామని ఆలోచించడం మంచిదే, దానికి చేయవలసిన కార్యక్రమాలన్నీ చేయడం మంచిదే. అలాగే కుటుంబ సభ్యులందరూ ఆ కార్యక్రమాలన్నీ చేసేటట్లుగా ప్రేరేపించడం మంచిదే. ఇన్ని చేసి ఆత్మను పోగొట్టుకుంటే మరి పరిశుద్ధ గ్రంథంలో మనకు ఈ హెచ్చరికలు లభిస్తూ ఉన్నాయండి. మరి ఈరోజు మనము ఈ విశేషాలన్నీ కూడా చూసాం. కాబట్టి ఈరోజు మనం చూసిన విశేషాల్లో అసలు ఈ యొక్క బాప్తిస్మం అనేటువంటిది ఎవరికి కావాలి, బాప్తిస్మం అనేటువంటిది ఎంత అవసరమై ఉంది, అసలు ఈ బాప్తిస్మం అనేటువంటిది ఈ ప్రారంభించి చేయవలసిందిగా ఆజ్ఞాపించిన ఆ మహోన్నత వ్యక్తి ఎవరు, ఈ విశేషాలన్నీ ఈరోజు మనము
ఈ లైవ్లో చూసాం. మళ్ళీ రేపటి దినం ఉదయకాలమున మళ్ళీ కూడా మనము ఈ బాప్తిస్మం గురించినటువంటి ఈ అంశాలు ఇంకా కొన్ని ముఖ్యమైనవన్నీ కూడా మనము ఈ లైవ్ ద్వారా మనము ధ్యానం చేసుకోబోతున్నాం. కాబట్టి మీకు తెలిసిన యవనస్తులు ఇంకా బాప్తిస్మం గురించి ఆలోచించిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకు దయచేసి ఈ వీడియో షేర్ చేయాలని ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే ఆత్మను రక్షించుకోవడం అన్నిటికంటే ముఖ్యం. శరీరాన్ని మనం ఎన్నిసార్లు రక్షించినా మరణకాలం వచ్చినప్పుడు శరీరాన్ని రక్షించుకోవటం ప్రపంచ దేశాధినేతలకే సాధ్యం కానప్పుడు ఇంకా మనకేం సాధ్యమవుతుందండి? కాబట్టి శరీరాన్ని రక్షించుకునే ప్రయత్నం చేస్తున్నాం, మంచిదే. కానీ ఆత్మను రక్షించుకునే ప్రయత్నం ఇంకా ఎక్కువగా చేయాల్సి ఉంది అనేటువంటి ఈ యొక్క సందేశంతో నేను ఈనాటి సందేశాన్ని నేను ముగిస్తూ ఉన్నాను. మరి అయితే రేపు కూడా బాప్తిస్మం గురించినటువంటి సబ్జెక్ట్తో మరి మీ ముందుకు రావాలని ఎంతగా ఆశపడుతున్నాను. దయచేసి రేపు ఉదయం కూడా ఇప్పుడు విన్నటువంటి వారు లైవ్లోకి రావాలని ప్రార్థిస్తూ ఉన్నాను. కాబట్టి ఈ మాటలు మనము ఆలకించాలి. ఆలకించడం అంటే కేవలము చెవితో వింటే సరిపోదండి. మరి ఈ లైవ్ కార్యక్రమం ద్వారా బాప్తిస్మం గురించి సబ్జెక్టు వినేవాళ్ళల్లో ఎవరు బాప్తిస్మం ఇంకా తీసుకోలేదో వాళ్ళందరూ ఇంకా మనసుతోటి హృదయంతో కూడా వాళ్ళు ఈ విషయాలను ఆలోచించాలి. ఇవి చెవులకు సంబంధించింది కాదు. చెవులు కేవలం వాహకాలు మాత్రమే. ఇది దేవునికి ఆత్మను అనుసంధానించే కార్యక్రమం బాప్తిస్మం. అందువల్ల మనకు ఒక యాడ్ తెలుసు, భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది అంబికా దర్బార్ అగరబత్తి అనేటువంటి ఈ యాడ్ ఎన్నోసార్లు చూస్తూ ఉంటాం. కానీ నిజంగా భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది బాప్తిస్మం అండి. కాబట్టి ఈ బాప్తిస్మం అనేటువంటిది ఇంకా మీకు తెలిసిన యవ్వనస్తుల్లో ఎవరైనా ఇంకా ఆ విషయమై అటు ఇటుగా ఉన్నట్లయితే, లేక వృద్ధులైపోతా కూడా ఇంకా బాప్తిస్మం విషయంలో నిర్ణయం తీసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ కూడా బాప్తిస్మం గురించి ఈ వీడియో షేర్ చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. అంతేకాకుండా ఇంతసేపు వాక్యంలో నాతో పాటు ఉండి మరి నాకు మానసికముగా ఒక సంతోషాన్ని, ఒక ధైర్యాన్ని ఇచ్చిన కుటుంబ సభ్యులకి, సంఘ సభ్యులకి అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ప్రభు యొక్క మాటలు మనం ఆలకించాలి అనేటువంటి సందేశాన్ని ఈ పాట ద్వారా మనం పాడుకుందాం. ఆలకించుమా ఈ సమయమందు యేసు వార్త ఆలకించుమా, ఈ స్థలమునందు యేసు మాట అంగీకరించుమా. ధరణిలో జన్మించినాడు, ధరను పాప జనులగావా. ధరణిలో జన్మించినాడు, ధరను పాప జనులగావా. ఘోర శ్రమలు నొందినాడు, ఘోర శ్రమలు నొందినాడు. దురితములను పరిహరింప, దురితములను పరిహరింప ఆలకించుమా. ఈ సమయమందు యేసు వార్త ఆలకించుమా. ఈ స్థలమునందు యేసు మాట అంగీకరించుమా. మోగవారికి నోరు నీచి, రోగులను స్వస్థపరచి. మోగవారికి నోరు నీచి, రోగులను స్వస్థపరచి. మహిమలెన్నో చూపినాడు, మహిమలెన్నో చూపినాడు. ద్రోహిని నన్ను మార్చినాడు, ద్రోహిని
నన్ను మార్చినాడు, ఆలకించుమా. ఈ సమయమందు యేసు వార్త ఆలకించుమా. ఈ స్థలమునందు యేసు మాట అంగీకరించుమా. మరి ఈ యొక్క ఫేస్బుక్ లైవ్ చూస్తున్న వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 గంటలకి మళ్ళా సేమ్ ఎపిసోడ్ రిపీట్ మంగళవారం మధ్యాహ్నం 1:30 గంటలకు శాంతి టీవీలో, అనగా యాక్ట్ కేబుల్ ఛానల్ ద్వారా ప్రసారమైనటువంటి శాంతి టీవీ ఛానల్లో 51వ సంఖ్యలో మరి పరిశుద్ధ వాక్యము నుంచి వర్తమానాలు వస్తూ ఉన్నాయి. మరి యాక్ట్ కేబుల్ టీవీ అందుబాటులో ఉన్నటువంటి జిల్లాలు ఏవైతే ఉన్నాయో, మరి నెల్లూరు కావచ్చు, ఇటు తిరుపతి కావచ్చు, ఈ పట్టణాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిలో మీకు స్నేహితులు ఉంటే ఈ విశేషాన్ని దయచేసి తెలియజేయాలని నేను కోరుతూ ఉన్నాను. అలాగే యూట్యూబ్లో సంజయ్ దార్లా మెసేజెస్ ఆఫ్ గాడ్స్ కింగ్డమ్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మరి అక్కడ అప్లోడ్ చేయబడుతున్న సందేశాలను కూడా వీక్షించాలని మరి ఫేస్బుక్ ద్వారా విజ్ఞాపన చేస్తున్నాను. మరి ప్రతిదినము కూడా కొందరు పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని క్వశ్చన్స్ నా వాట్సాప్కి పెడుతూ ఉన్నారు. 6301022672 అనే నా వాట్సాప్ నంబర్కి పరిశుద్ధ గ్రంథము నుంచి మీకు ఏ క్వశ్చన్స్ ఉన్నా మీరు తెలియజేయాలని నేను కోరుతూ ఉన్నాను. మరి నిన్నటి దినమున నెల్లూరు నుంచి ఒక సహోదరి పర్వీన్ అనేటువంటి ఒక ముస్లిం సహోదరి మరి కాల్ చేయడం జరిగింది. మరి వాళ్ళు కొన్ని ప్రశ్నలు అడిగారు. అందువలన మరి వాటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఈరోజు జవాబిస్తూ ఈ యొక్క లైవ్ చేయడం జరిగింది. కాబట్టి మీ యొక్క పరిశుద్ధ గ్రంథంలోని ప్రశ్నలను 6301022672 అనేటువంటి ఈ యొక్క నంబర్కి మీరు వాట్సాప్ ద్వారా మీ ప్రశ్నలు పంపినట్లయితే, కాబట్టి నేను ఇలాగెప్పుడు అటు టీవీ కోసం కానీ, ఫేస్బుక్ కానీ, యూట్యూబ్కి కానీ నేను రికార్డింగ్లో ఉంటాను కనుక మీరు కాల్ చేసిన వెంటనే నేను లిఫ్ట్ చేయలేని పరిస్థితి ఉంది. కరోనా ప్రారంభమైన దగ్గర నుంచి మరి రోజంతా కూడా దేవుని వాక్యంలోనే ఉంటున్నాను. కాబట్టి మీరు కాల్ చేసి ఎత్తలేదని దయచేసి నిరాశపడద్దండి. 6301022672కి మీరు మెసేజ్ ఇచ్చినట్లయితే నేను వాక్యం పని అవ్వగానే నేను మీకు మెసేజ్ ఇవ్వగలను. మీ ప్రశ్నలు చిన్నవైతే నేను వాయిస్ మెసేజ్ ఇచ్చేస్తాను. ప్రశ్న మరి అర్ధగంట గంట సేపు చెప్పాల్సిందైతే ఈ విధంగా లైవ్ ద్వారా మీ ప్రశ్నలకు నేను ఆన్సర్స్ ఇస్తాను. కాబట్టి ఇంతసేపు లైవ్ ద్వారా మీ యొక్క దీవెనలో ఆశీస్సులు ఇచ్చి ఇంతసేపు లైవ్లో ఉండి ప్రోత్సాహం ఇచ్చినటువంటి ప్రతి కుటుంబ సభ్యునికి, సంఘ సభ్యునికి, స్నేహితులకు, సహోదరులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ చిన్న ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. కృపా కనికరము కలిగిన ప్రియమైన తండ్రి, మీరిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి వందనాలు. మా ప్రభు అయినటువంటి యేసు భూమి మీద ఆయన శరీరముగా మాకు కనిపించినటువంటి ఆ దినాలలో మరి ఎవరైతే ఆయన శిష్యులుగా ఆయన్ని శరీరంతో తమ కళ్ళతో చూసే భాగ్యం పొందారో వారు ఆయన చెప్పినటువంటి మాటల్ని బాప్తిస్మం గురించి రాసి ఉండగా ఆ పరిశుద్ధమైనటువంటి మాటల్ని మేము ధ్యానించుకొని పలకడానికి మీరిచ్చిన ఇంత గొప్ప అదృష్టం, భాగ్యాన్ని బట్టి వందనాలు. ఈ కార్యక్రమం చూసేవారిలో మరి బాప్తిస్మం గురించినటువంటి అవసరత ఎవరికైతే ఉందో మరి అటువంటి వారు ఈ కార్యక్రమాన్ని చూడగా మరి వారి హృదయాల్లో మీ వాక్యమును ఫలింపజేసి వారు బాప్తిస్మం విషయంలో సరైన నిర్ణయం తీసుకోవడానికి వారికి మీ ప్రేరణ, అనుగ్రహం, ఆశీర్వాదం ఇవ్వమని మీ సన్నిధిలో మేము విజ్ఞాపన చేసి వేడుకుంటూ ఉన్నాం. అలాగే మరి బాప్తిస్మానికి తగినటువంటి తీర్మానాల కొరకు బోధిస్తున్నవారు మరి ఈ పాఠంలోని విషయాలు ఏవైనా వారికి ఉపయోగపడినట్లయితే వాటిని తమ అనుదిన సువార్తలో వారు వాడుకొని వారు వాడగా ఆ యొక్క వాక్యము విన్నటువంటి వారి హృదయాల్లో పనిచేసి వారు మీకు ఇష్టమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి మీ ఆశీర్వాదాలను మేము కోరుకుంటూ ఉన్నాం. మరి కార్యక్రమాన్ని చూసిన ప్రతి ఒక్కరిని పేరు పేరు వంతున వారి కుటుంబాలతో సహా దీవించి ఆశీర్వదిస్తారని మా రక్షకుడు, మా ప్రభు అయిన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ మరొకసారి వందనాలు చెప్పి ముగిస్తున్నాం.